నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. మీరు ఇంకా వివరంగా, చూడగానే ఆకట్టుకునేటటువంటి హెయిర్ స్టైల్ కావాలనుకుంటే 5, 7 మరియు 8 ఇంటర్లాక్ బన్స్ మీకు అద్భుతమైన ఎంపిక కాగలవు. వీటిని శ్రద్ధగా, వివరంగా పరిశీలిస్తూ నేర్పుగా వేయవలసి ఉంటుంది. లక్ష్యాలు. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. 5 ఇంటర్లాక్ బన్ను వేయటం, 7 ఇంటర్లాక్ బన్ను వేయటం మరియు 8 ఇంటర్లాక్ బన్ను వేయటం. ఇప్పుడు 5 ఇంటర్లాక్ బన్ను వేసే విధానాన్ని చూద్దాం. ఈ ప్రక్రియను చేయటానికి అనుసరించాల్సిన దశలు ఇవి. స్టెప్ 1 జుట్టును సిద్ధం చేయటం. స్టెప్ 2 పోనీటెయిల్‌ను వేయటం. స్టెప్ 3 పోనీటెయిల్‌ను 5 భాగాలుగా విభజించటం. స్టెప్ 4 జుట్టును రోల్ చేసి 5 ఇంటర్లాక్‌లను చేయటం. స్టెప్ 5 హెయిర్ స్టైల్‌ను సెట్ చేయటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. మొదట స్టైల్‌కి మంచి పట్టు ఉండటానికి జుట్టు శుభ్రంగా మరియు ఆరిపోయి ఉండేలా చూసుకోండి. జుట్టు చిక్కులు లేకుండా సాఫీగా ఉండేలా దువ్వడంతో ప్రారంభించండి. పోనీటెయిల్ ఎత్తుగా ఉండటానికి మొత్తం వెంట్రుకలను నడినెత్తి మీద తీసుకొని హెయిర్ టైని చుట్టండి. పోనీటెయిల్‌ను 5 భాగాలుగా లేదా పాయలుగా విభజించండి. 3 పాయలకు మాత్రమే పిన్నులు పెట్టండి. 2 పాయలు వదులుగా ఉంటాయి. ఒక పాయ పైకి, మరొకటి ఎడమ వైపు మరియు చివరిది క్రిందికి ఉంటుంది. వదులుగా ఉండే 2 పాయలు ఎగువ పాయకు మరియు దిగువ పాయకు మధ్య ఉంటాయి. మరొక పాయ ఎగువ పాయ మరియు ఎడమ పాయ మధ్య ఉంటుంది. మొదటి పాయను తీసుకొని దానిని వెనుకకు దువ్వి వ్యతిరేక దిశలో రోల్ చేసి పోనీటెయిల్ మధ్యలో పిన్నులు పెట్టండి. ఒక ఉత్తమ ఆచరణ. రోల్ చేసిన జుట్టుకు పట్టు ఉండటానికి మరియు అదనపు మద్దతునివ్వడానికి హెయిర్ స్ప్రేను తేలికగా కొద్దిగా స్ప్రే చేయండి. ప్రతివైపు మొదట రోల్లో వదులుగా ఉన్న 2 పాయలకు పిన్నులను పెట్టండి. కింది పాయతో ఇదే విధానాన్ని మళ్ళీ అనుసరించండి. వెనుకకు దువ్వి మీ వేళ్లతో మరో రోల్ వైపుకు రోల్ చేసి పిన్నును పెట్టండి. ఇప్పుడు మీ వద్ద 2 రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎడమ పాయను తీసుకొని 2 రోల్స్ మీదుగా మధ్యలోకి రోల్ చేయండి. దానికి యూ పిన్నును కుచ్చండి. ఇప్పుడు ఎడమ వైపున వదులుగా ఉన్న పాయను తీసుకొని వెనుకకు దువ్వి రోల్ చేసి ఎడమ వైపున ఉన్న రెండవ రోల్ దగ్గరగా పిన్నును పెట్టండి. మిగిలిన పాయతో ఇదే విధానాన్ని మళ్ళీ అనుసరించండి. స్టైల్ మెరుగ్గా, సురక్షితంగా ఉండటానికి, హెయిర్ స్టైల్ పొందికగా ఉండటానికి కొద్దిగా హెయిర్ స్ప్రేను స్ప్రే చేయండి. మీరు మీ 5 ఇంటర్లాక్ బన్ చక్కగా కనిపించటానికి మీ అభిరుచికి తగ్గట్టుగా దానిని హెయిర్ పిన్నులతో అలంకరించుకోవచ్చును. అంతే, మీరు 5 ఇంటర్లాక్ బన్ను వేశారు. సాధనతో దీన్ని సునాయాసంగా సాఫీగా వేయగలరు. ఇప్పుడు 7 ఇంటర్లాక్ బన్ను వేసే విధానాన్ని చూద్దాం. ఈ ప్రక్రియను చేయటానికి అనుసరించాల్సిన దశలు ఇవి. స్టెప్ 1 జుట్టును సిద్ధం చేయటం. స్టెప్ 2 పోనీటెయిల్‌ను వేయటం. స్టెప్ 3 పోనీటెయిల్‌ను 7 భాగాలుగా విభజించటం. స్టెప్ 4 జుట్టును రోల్ చేసి 7 ఇంటర్లాక్‌లను చేయటం. స్టెప్ 5 హెయిర్ స్టైల్‌ను సెట్ చేయటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. ప్రక్రియను శుభ్రమైన మరియు ఆరబెట్టిన జుట్టుతో ప్రారంభించండి. జుట్టులో చిక్కులను సున్నితంగా విడదీయడానికి వెడల్పాటి దంతాలు ఉన్న దువ్వెనను వాడండి. చిక్కులు లేకుండా దువ్వటానికి ఈ దశ కీలకమైనది. మొత్తం వెంట్రుకలను తీసుకొని పోనీటెయిల్‌లా చేసి రబ్బర్ బ్యాండ్‌ను చుట్టండి. జుట్టును 7 భాగాలుగా విభజించండి. 5 ఇంటర్లాక్ల కోసం మనం ఉపయోగించే అదే టెక్నిక్‌ని ఉపయోగించండి. 3 పాయలకు పిన్నులు పెట్టి 4 పాయలను వదులుగా ఉంచండి. ఒక పాయకు పైభాగంలో, మరొక పాయకు దిగువన మరియు చివరి పాయకు ఎడమ వైపున పిన్నులను పెట్టండి. ఆ 4 పాయలు ఇవి: ఒకటి పైన పాయకు, ఎడమ పాయకు మధ్య, ఇంకొకటి ఎడమ పాయకు మరియు దిగువ పాయకు మధ్య, మరియు 2 ఎగువ పాయకు మరియు దిగువ పాయకు మధ్య ఉంటాయి. ఇప్పుడు పైభాగాన్ని తీసుకొని వెనుకకు దువ్వి మీ వేళ్లతో రోల్ చేయండి. రోల్ చేసిన భాగం పోనీటెయిల్ మధ్యలో కింది వైపుకు వస్తుంది. ఇప్పుడు హెయిర్ పిన్నులతో రోల్‌ను బంధించండి.
ఒక ఉత్తమ ఆచరణ. పట్టు ఉండటానికి మరియు అదనపు మద్దతునివ్వడానికి హెయిర్ స్ప్రేను స్ప్రే చేయండి. పోనీటెయిల్ దిగువ భాగంలో రోలింగ్ ప్రక్రియను తిరిగి చేయండి. ముందుగా దానిని వెనుకకు దువ్వి పోనీటెయిల్ మధ్యలో వచ్చేలా పై వైపుకి చుట్టి పైకి పిన్నులు పెట్టండి. ఇప్పుడు మూడవ పాయతో కూడా అదే విధానాన్ని అనుసరించండి. కానీ ఈసారి అది పోనీటెయిల్ మధ్య భాగం మీదుగా కుడివైపుకు వెళ్తుంది. పైన ఎడమ వైపున వదులుగా ఉన్న మొదటి పాయను తీసుకొని మొదటి రోల్లో పైకి పిన్నును పెట్టండి. తర్వాత దాన్ని రోల్ చేసి మూడవ రోల్ మధ్యలో పక్కకు పిన్నుతో బంధించండి. ఇప్పుడు దిగువన వదులుగా ఉన్న తదుపరి పాయ కోసం అదే విధానాన్ని అనుసరించండి. దీన్ని రెండవ రోల్లో పిన్ చేయడం ద్వారా ప్రారంభించి వెనుకకు దువ్వి రోల్ చేసి మూడవ రోల్ మధ్యలో పిన్ చేయండి. అదే విధానాన్ని కుడివైపున మళ్ళీ చేయండి. హెయిర్ స్ప్రేని జుట్టు అంతటా మంచిగా స్ప్రే చేయండి. ఇది హెయిర్ స్టైల్ ని సెట్ చేయడంలో మరియు చెదిరిపోయిన జుట్టును మచ్చిక చేసుకోవడంలో సహాయపడుతుంది. మీరు చూడటానికి అందంగా కనిపించటానికి హెయిర్ స్టైల్ ను అలంకరణ వస్తువులతో అలంకరించుకోవచ్చును. అంతే, మీరు 7 ఇంటర్లాక్ బన్ను వేశారు. సాధనతో దీన్ని సునాయాసంగా సాఫీగా వేయగలరు. ఇప్పుడు 8 ఇంటర్లాక్ బన్ను వేసే విధానాన్ని చూద్దాం. ఈ ప్రక్రియను చేయటానికి అనుసరించాల్సిన దశలు ఇవి. స్టెప్ 1 జుట్టును సిద్ధం చేయటం. స్టెప్ 2 పోనీటెయిల్ను వేయటం. స్టెప్ 3 పోనీటెయిల్ను 8 భాగాలుగా విభజించటం. స్టెప్ 4 జుట్టును రోల్ చేసి 8 ఇంటర్లాక్లను చేయటం. స్టెప్ 5 హెయిర్ స్టైల్ను సెట్ చేయటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. ప్రక్రియను శుభ్రమైన మరియు ఆరబెట్టిన జుట్టుతో ప్రారంభించండి. చిక్కులు లేకుండా జుట్టును దువ్వండి. పోనీటెయిల్ను వేయండి. పోనీటెయిల్ను 8 భాగాలుగా విభజించండి. 4 ప్రధాన భాగాలకు మాత్రమే పిన్ చేయబడి మరొకటి వదులుగా ఉంటుంది. మొదటి భాగాన్ని తీసుకొని పోనీటెయిల్ మధ్యలోకి వచ్చేలా కిందికి రోల్ చేసి పిన్నును పెట్టండి. ఒక ఉత్తమ ఆచరణ. పట్టు ఉండటానికి హెయిర్ స్ప్రేతో తేలికగా స్ప్రే చేయండి. దిగువన ఉన్న రెండవ భాగంతో ఈ విధానాన్ని తిరిగి అనుసరించండి. కానీ ఇప్పుడు దానిని పైకి తిప్పండి. ఎడమ రోల్ని తీసుకొని మొదటి 2 రోళ్లపై పిన్ చేయండి. అదే విధంగా కుడివైపు రోల్ని తీసుకొని అడ్డంగా క్రాస్ చేస్తూ మరొక వైపున పిన్నును పెట్టండి. ఇప్పుడు కింద వైపు ఉన్న ఎడమ పాయను తీసుకొని రెండవ రోల్ దగ్గర పిన్నును పెట్టండి. వ్యతిరేక దిశలో రోల్ చేసి పైకి పిన్నును పెట్టండి. ఎడమ వైపు ఉన్న భాగాన్ని తీసుకొని మొదటి రోల్ దగ్గర పిన్నును పెట్టండి. వ్యతిరేక దిశలో రోల్ చేసి పైకి పిన్నును పెట్టండి. అవతలి వైపు కూడా ఇదే విధానాన్ని అనుసరించండి. హెయిర్ స్టైల్ ని దాని స్థానంలో పొందికగా ఉంచటానికి హెయిర్ స్ప్రేని స్ప్రే చేయండి. కావాలంటే మీరు ఇంటర్లాక్ బన్ను అలంకరించుకోవచ్చును. వివరంగా చూపించిన ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు అందమైన 8 ఇంటర్లాక్ బన్ హెయిర్ స్టైల్ ని సృష్టించవచ్చు. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: 5 ఇంటర్లాక్ బన్ను వేసే విధానాన్ని చూపించటం, 7 ఇంటర్లాక్ బన్ను వేసే విధానాన్ని చూపించటం మరియు 8 ఇంటర్లాక్ బన్ను వేసే విధానాన్ని చూపించటం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.